Good morning, నేను సంతోష్. Welcome to 30/60. ముందుగా headlines. ముస్లిం రిజర్వేషన్లపై మరో ముందడుగు. బీసీ కమిషన్ నివేదికను ఆమోదించనున్న టీ సర్కార్. జీఎస్టీ బిల్లు ఆమోదంపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాలు. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచేందుకు కసరత్తు. పార్టీ ఎంపీలు కీలక నేతలకు సోనియా బిందు. ఆపరేషన్ 2019పై శ్రేణులతో మంతనాలు. 2018 కల్లా ప్రతి గ్రామానికి కరెంట్. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం. నగ్న ప్రదర్శనలు, రోడ్లపైనే వంట వార్పు. ఢిల్లీలో పోరు ఉధృతం చేసిన తమిళ రైతులు. నేడు ముంబైతో హైదరాబాద్ సూపర్ ఫైట్. హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన సన్ రైజర్స్. ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు, శాసనసభ ప్రత్యేక సమావేశాలపై చర్చిస్తారు. ఈ నెల 16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుండటంతో రిజర్వేషన్ల పెంపు బిల్లులపై సభలో కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రైతు రుణమాఫీ విషయంలో తన హామీని నెరవేర్చుకుంది కేసీఆర్ సర్కార్. 4వ విడత రుణమాఫీ కింద 4,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇవాల్టి కేబినెట్ లో ఈ విషయంపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగులకు డిఏకు కూడా ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన జీఎస్టీ బిల్లు సహా మొత్తం 35 బిల్లులు ఆమోదం పొందాయి. అడుగడుగున అడ్డు తగిలిన ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొని కీలక బిల్లుల్ని గట్టెక్కించడం తమ విజయంగా అభివర్ణించుకుంటోంది ప్రభుత్వం. అటు సర్కార్ను ఇరుకున పెట్టడంతో సక్సెస్ అయ్యామంటున్నారు విపక్షాలు. జనవరి 31న మొదలైన పార్లమెంట్ సమావేశాలు 2 విడతలుగా కొనసాగాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్టుదలకు పోయిన పలు సందర్భాల్లో సభా సమయం వృధా అయినప్పటికీ గతంతో పోలిస్తే ఈ సెషన్స్ కాస్త నయమనే చెప్పొచ్చు. మొత్తం 35 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో లోక్సభ 21 బిల్లులు ఆమోదించగా రాజ్యసభ 14 బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. జీఎస్టీ బిల్లుతో పాటు మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై చర్చ నిర్వహించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనుంది ప్రభుత్వం. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై ప్రత్యేక కమిటీని నియమించిన ముఖ్యమంత్రి ఆ కమిటీలో అందజేసిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి శాసనసభ్యులతో చర్చించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ. ఇప్పటికే లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం తర్వాత గెజెట్ వెలువడనుంది. అయితే అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికోసం ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో 2-3 రోజులకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని చెప్పారు మంత్రి యనమల. వచ్చే ఏడాది నుంచి ప్రతి హైస్కూల్లో కూచిపూడి తరగతులు తీసుకునేలా చర్యలు చేపడతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7,000 మంది విద్యార్థినులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అమరావతిలో కూచిపూడి కళాక్షేత్రం నిర్మాణానికి భూమి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వెనకబడిన కులాల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీ కమిషన్ తన నివేదికను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించింది. కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. బీసీ ఈ కేటగిరీలోని కులాల విద్య, సామాజిక వెనకబడతానంపై తన నివేదికలో కమిషన్ వివరాలు పొందుపరిచింది. అనంతరం బీసీ కమిషన్ సభ్యులతో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన కేసీఆర్ నివేదికలోని అంశాలపై గవర్నర్తో చర్చించారు. ఈ నివేదికపై వివిధ స్థాయిల్లో చర్చించి ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు మంత్రి. అంతకుముందు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన కేటీఆర్ రోడ్ల అభివృద్ధితో పాటు పలు అంశాలను చర్చించారు. ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, బాలకృష్ణ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. దేశంలో ఎక్కడా లేని విధంగా 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే దక్కుతుందన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు బూత్ స్థాయిలో కమిటీలను నియమిస్తున్నామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. భువనేశ్వర్ కేంద్రంగా ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే అఖిల భారత జాతీయ కార్యవర్గ సమావేశ సమయానికల్లా జిల్లాలో శ్రీకాకుళం జిల్లా 1600, ఏపీలో 15,000 బూత్ కమిటీలను నియమిస్తామన్నారు. కమిటీల నివేదికను జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు అందజేస్తామన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా గెలిచి 3 ఏళ్లైనా ఎంపీ నిధుల్లో ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపిస్తున్నారు. పీఆర్పీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆయన అన్ని విషయాల్లో తన అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రాంతాలు వేరైనా దేశ ప్రజలంతా ఒకటే అన్నారు కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా. భారత్లో 125 కోట్ల మంది ప్రజలను ఎన్డీఏ పాలిస్తోందన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. తిరుపతికి వచ్చిన కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా బీజేపీ నేత తరుణ్ విజయ్ వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. జీజీహెచ్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. గుంటూరు జీజీహెచ్ను ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించిన పత్తిపాటి ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలకు సంబంధించి అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగిందని, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వేసవిలో ఆసుపత్రిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్డుల్లో తిరిగి అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. భూమా కుటుంబానికి అండగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు నంద్యాల టీడీపీ కార్యకర్తలు, నేతలు. నంద్యాలలో టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత, ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ యువనేత భూమా బ్రహ్మానందరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఆర్ఐసీ చైర్మన్ సారథ్యంలో కార్యకర్తలు, నేతలంతా భూమా కుటుంబానికి అండగా ఉండాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం దివంగత నేత భూమా నాగిరెడ్డి ఎంతగానో పరితపించారని, అతని ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏపీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు ఈ సమావేశంలో నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి వ్యవహారంపై ఘాటుగా స్పందించారు ఏవి సుబ్బారెడ్డి. ఇసుక మాఫియాతో పాటు మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఆయన భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ కాకతీయ. చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, పొలాలకు సాగునీరు అందేలా చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మిషన్ కాకతీయ పనులకు పరిశీలించి తమిళనాడుకు చెందిన బృందం కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులను పరిశీలించారు. పూడిక తీత, నీటి నిల్వ, సాగయ్యే పంట పొలాలకు సంబంధించి వివరాలు సేకరించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఇటీవల చనిపోయిన మధుకర్ కుటుంబీకులను పరామర్శించారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. మధుకర్ మృతిపై వివరాలు సేకరించారు. మధుకర్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. మధుకర్ ఒంటిపై ఉన్న గాయాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. 30/60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.